బుచ్చిరెడ్డిపాలెం మండలం 3వ వార్డులోని కౌన్సిలర్ అందే ప్రత్యూష ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పెన్షన్ పథకం లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ప్రతి ఒక్క వృద్ధులకి కూడా 7,000 రూపాయల పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. ఇక ముందు కూడా అవ్వనున్నటువంటి పథకాలన్నింటికీ కూడా ప్రతి ఒక్క పథకం ఇంటి వద్దకే తెచ్చిస్తామని కూడా కౌన్సిలర్ అందే ప్రత్యూష తెలియజేశారు. అందరికి నమస్కారము. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు అందజేశారు. అదనంగా 3 నెలల నుంచి చెప్పిన మాట ప్రకారం 3 నెలల నుంచి ఒక్కొక్క నెలకి 1,000 చొప్పున 3,000 ప్లస్ పెంచిన పెన్షన్ 4,000 మొత్తం 7,000 ఈరోజు లబ్ధిదారులకి ఇంటి వద్దకే అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఎన్నో ఆరోపణలు చేశారు. పెన్షన్లు రావు, బ్యాంకుకి పోవాలి, సచివాలయంకి మీరే పోవాలని. అటువంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దు. లబ్ధిదారులు ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నారు. సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరూ. ఏ ఒక్క పథకమైనా లబ్ధిదారుని ఇంటి దగ్గరికే వస్తుంది. అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయడానికి 3 రోజుల క్రితమే మున్సిపల్ ఆఫీసుని సందర్శించి పెన్షన్ ప్రతి ఒక్కరికి ఉదయం 6 నుంచే పెన్షన్ కార్యక్రమం మీరు చేపట్టాలని అధికారులకు సూచించడం జరిగింది. దాని ప్రకారంగా ప్రతి ఒక్క అధికారులు, కార్యకర్తలు, నాయకులు ఉదయం 5:30 నుంచే లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రశాంతి మేడం గారికి ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు ప్రశాంతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్క లబ్ధిదారుల మొహంలో చిరునవ్వు చూస్తున్నాము. చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చూపించారని ఎటువంటి అపోహలు ఇక నుంచి పెట్టుకోవద్దు. ప్రతి ఒక్క పథకం మీ ఇంటి వద్దకే వస్తుంది. ఎవరు మాటలు నమ్మొద్దు. చెప్పిన ప్రకారం అదేవిధంగా ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఉచితంగా 3 సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని. అవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు. అవి కూడా మనందరికీ మన కలలు నెరవేరుతాయి. అందుకోసము చంద్రబాబు నాయుడు గారు మరి ఒకసారి కూడా ముఖ్యమంత్రిగా అవ్వి మన ఈ సంక్షేమ పథకాలతో పాటు మన రాష్ట్రం కూడా ముందడుగు వేసి అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదం.